అసలు గుడి లేకుండా ఏ వీడియో తీయలేదు ఇంతవరకు నేను. అమ్మో! ఈ ట్రిప్పులో ఏ గుడి చూడలేనేమో అనుకున్నాను. మొత్తానికి ఓ హిందూ టెంపుల్ చూశానమ్మా. మొత్తానికి మా దేవుడిని చూశా. విదేశీ దేవుడు. విదేశాల్లో చూసా దేవుడిని మొట్టమొదటిసారి. చాలా బావుంది. ఆ! ఇది గుజరాత్‌లో అక్షర్ధామ్ కట్టిన వాళ్ళే ఈ గుడి కూడా కట్టడం జరిగింది. అంటే మోడల్ మొత్తం అదే. అదే గుజరాత్‌లో ఉంది, ఢిల్లీలో ఉంది. ఇప్పుడు ఇక్కడ అబుదాబిలో కూడా ఉంది. ఇది అబుదాబిలో యూఏ ప్రభుత్వం 27 ఎకరాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క గుడి నిర్మాణానికి. ఇది 2019లో కట్టడం ప్రారంభించారు. 700 కోట్లు ఖర్చయింది దీనికి. ఇది 2024లో ఫిబ్రవరి 14న మన ప్రధానమంత్రి గారైన శ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారిచే ప్రారంభించడం జరిగింది. తరువాత ఇది పింక్ స్టోన్ రాజస్థాన్ నుంచి తెప్పించారండి. అలాగే తెల్లని మార్బులేమో ఇటాలియన్ నుంచి తెప్పించారు. మొత్తం ఇది మొత్తం 7 శిఖరాలుంటాయి. అంటే 7గురు దేవతల్లాగా. అదే రాధాకృష్ణులు, వెంకటేశ్వర స్వామి, శివపార్వతులు, స్వామి నారాయణ, సీతారాములు, పూరి జగన్నాథుడు, అలాగే అయ్యప్ప స్వామి, ఇలాగే 7 శిఖరాలుంటాయి. ఈ 7 శిఖరాలకేంటంటే ఆ దేశస్థులు అంటే యూఏఈ దేశస్థులు వాళ్ళకు కూడా 7 రాష్ట్రాలున్నాయి. అలా చెప్తున్నారు మరి. వాళ్ళు చెప్పుకోవడం మరి అలా చెప్పుకుంటున్నారో, వాళ్ళు కట్టడం అట్లా కట్టారేమో తెలీదు కానీ జోడీ అది కుదిరింది. వాళ్ళకి 7 రాష్ట్రాలున్నాయి. ఇక్కడ 7 శిఖరాలున్నాయి. మంచిగా చెప్పుకోవచ్చు. మన గురించి కూడా చెప్పుకోవచ్చు మంచిగా. మనం కూడా చెప్పుకోవచ్చు గొప్పగా. ఓహో! మనకు కూడా ప్రాధాన్యత ఇచ్చారని. ఎందుకంటే ఇండియన్స్ ప్రతి చోట ఎక్కువ మంది ఉంటారు. అది అందరికి తెలిసిందే కదా! అది. అంతా బావుందండి. గుడి చుట్టూ అదిరిపోయింది. చాలా బావుంది గుడి. అది. శుభ్రంగా చూడండి. స్వామివారు అన్నీ బావుంటాయి. తర్వాత ఒక డెమో వస్తది. అది కూడా చాలా బావుంటుంది డెమో కూడా. మొత్తం 7 శిఖరాలు చాలా బావుంది. అంటే గుజరాత్ ఇప్పుడు మనం ఉన్న ఈ ఇటాలియన్ మార్బుల్ వల్ల లాభం ఏంటంటే ఎంత ఎండొచ్చినా గానీ మన కాళ్ళు మాడవు, ఏమవ్వవు, చల్లగా ఉంటాయి. ఎంత ఎండున్నా గానీ. అదే దీని ప్రత్యేకత. ఆల్రెడీ అందరూ నడిచే ఉంటారులే. మళ్ళీ చెప్తున్నాను. అది. అబుదాబి స్టార్ట్ అయిపోయింది. అబుదాబి. ఇక్కడ ఒక వింత ఉంది చూసారా? వింత కనబట్లేదా? మీకు ఒక వింత కనబడుతుంది ఇక్కడ. ఏంటంటే ఇదంతా సముద్రం. సముద్రం మొత్తం తీసేశారు ఆళ్ళు. సముద్రం మొత్తం తీసేసి ఇసుక పోశారు. అసలు ఎట్లా వీలవుతుంది? అందరూ అంటున్నారు. నాకు ఇప్పుడు కూడా నమ్మబుద్ధి కావట్లా. సముద్రం తీసి ఇసుక పోయడం ఏంట్రా బాబు? ఎంత ఇసుక పోస్తార్రా? ఎంత ఇసుక ఉందిరా బాబు మీకు? ఇదంతా ఇంకా ముందు ముందు ఇంకా బిల్డింగులు. ఇప్పుడు ఏదో సముద్రం కొంచెం తీసుకున్నారంటే పర్వాలా, ఏదో తీసుకున్నారులే అది అనుకోవచ్చు. దానికి కొంచెం ముందుగాని ఎంత సముద్రం. ఇంకో చూడండి ఇక్కడ ఒక చిన్నది వదిలారు. కొన్ని రోజులు ఇది కూడా కప్పెట్టేస్తారనుకుంటున్నాను నాకు తెలిసి. మరి కావాలని ఉంచారేమో ఇగో సముద్రం అని మనకు చూపించడానికి, మనల్ని నమ్మించడానికి. నాకైతే నమ్మబుద్ధి కావట్లా. ఇగో చూడండి బిల్డింగులు మొత్తం సముద్రమే. ఇదంతా సముద్రమే అంట. ఎట్లా కట్టారండి బాబు? అస్సలు అర్థం కావట్లా. మతిపోయింది నాకైతే. ఇదే నాకు బాగా నచ్చింది. సముద్రం మీద కట్టడం మీద అర్థం కావట్లా. మీరు నమ్ముతున్నారా? ఏమో నాకైతే ఎప్పటికీ నమ్మబుద్ధి కావట్లా. చూసినోడిని నేనే నాకు కూడా నమ్మబుద్ధి కావట్లా. ఓకే, ఇదొకటి అబుదాబి. ఇదే అబుదాబి. కొంచెం మనకు దగ్గరగా ఉండిద్ది కొంచెం. అంటే దుబాయ్ అంతా క్రమశిక్షణ లేకపోయినా నీట్‌గా అయితే ఉంటుంది. కొంచెం భోజనం, కొంచెం ఉప్పు కారాలు కొంచెం మనలాగా ఉంటాయి. పచ్చళ్ళు అవి ఉంటాయి. దుబాయ్‌లో కొంచెం పచ్చళ్ళు కొంచెం తక్కువ. అంటే కారం తక్కువ. అది. ఇక్కడ ఏంటే కొంచెం మనలాగా ఉంటది. ఎందుకంటే ఇక్కడ పాకిస్తానీలు ఎక్కువ ఉంటారంట. పాకిస్తాన్ ఇండియన్స్ కూడా బాగానే ఉంటారు. వాళ్ళు వంటలు చేస్తారండి ఇక్కడ హోటల్స్‌లో. అందుకని మనకు కొంచెం ఆ టేస్ట్ వస్తది కొంచెం. ఆ కారాలు కొంచెం అట్లాగా.
మిగతా వాటిలో లేదు. ఇది చూడండి చాలా బాగుంది. అబుదాబి కూడా చాలా బాగుంది. అంటే మాకు ఒకరోజు ఇచ్చారు. లెక్కకైతే అబుదాబిలో చూడాలన్నా కూడా ఒక 5 రోజులు ఉండొచ్చు అబుదాబిలో కూడా. ఇంకా ఫ్యూచర్‌లో ఏమైనా వస్తే రావచ్చు. అబుదాబి కూడా నాకు బాగా నచ్చింది. ఉన్న ఒకరోజు కూడా బాగా ఎంజాయ్ చేసాము. మంచి మంచి లొకేషన్స్ చూడండి ఎంత బాగుంటాయి. అబుదాబిలో కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. బ్యూటిఫుల్. అబుదాబి అంటే ఏంటండి, దానికి రాజధాని. అబుదాబి చూడండి ఎంత ఉంటుందో, దుబాయ్ చూడండి ఎంత ఉంటుందో మీకు మ్యాప్‌లో మీకు అర్థమైపోతుంది. కాదేంటంటే అందరూ దుబాయ్, దుబాయ్ అంటారు. ఇది ఇక్కడ చూసారు, ఇక్కడ చాలా పాటలు తీశారు ఇక్కడ. హిందీ సాంగ్స్ గానీ, తెలుగు సాంగ్స్ గానీ బొచ్చెడన్ని తీశారు. అది నేను చెప్తుంటే అలాగే మతిపోతుంది. ఏంది ఈ అబ్బాయి ఎట్లా చెప్తున్నాడు పాటల గురించి, సినిమాల గురించని. తెలుసు కదా ఆ సినిమా నాలెడ్జ్. అది అట్లా ఉంటది మనతోని. అది ఇదంతా బాగుందసలు. చాలా ఇగో ఇది చూసారు, ఈ టవర్ చూడండి. అది వెళ్ళిపోయింది కదా, అది వంగిపోయి ఉంది. అదే ఫీనా టవర్ అదేదో వంగిపోయిందంటారు కదా, ఏడువింతల్లో దానిలాగే ఇక్కడ ఒకటి కట్టారు. సేమ్ దానిలాగే. కాదే అది అనుకోకుండా వంగిపోవడం వల్ల అది వరలైంది. ఇది కావాలని ఉంచారు దీన్ని. అదొకటే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అది. ఒరేయ్! ఏంట్రా ఈడు మసీదు అని చెప్పి షాపింగ్ మాల్ చూపిస్తాడంట అనుకుంటున్నారా? ఏం కాదు. ఇదంతా మసీదు. కాదు ఓపెనింగు. అంటే మనం లోపలికెళ్ళడానికి ఇట్లాగే ఉంటది. షాపింగ్ మాల్‌లే ఉంటుంది. చెప్పా కదా! మొత్తం మార్కెటింగే. అది. ఈ మసీదు అంటే ఈ మసీదు గొప్పతనం ఏంటంటే చెప్తానండి. దీని గురించి పూర్తిగా చెప్తాను. దీన్ని గ్రాండ్ మాస్క్ అంటారు. ఈ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అనే ఆయన ఇది కట్టించడం జరిగింది. ఆయన సమాధి కూడా ఈ ప్రాంగణంలోనే ఉంది. ప్రపంచంలోనే చేతితో వేసిన అతిపెద్ద కార్పెట్. అంటే కార్పెట్ ఉంటుంది కదా అక్కడ, అదే వాళ్ళ దేవుడు వచనాల దగ్గర. ఆ కార్పెట్ ప్రపంచంలోనే అతి పెద్దది. దీన్ని ఇరాన్ కళాకారులు చేయడం జరిగింది. ఇది భారీ అందమైన షాండిలియర్స్ దీపాలు. షాండిలియర్స్ అంటే దీపాలని అర్థం. దాన్ని బంగారంతో తయారు చేశారు. దీన్ని 1996లో ప్రారంభించి 2007లో దీన్ని పూర్తి చేశారు. దీని ఖర్చు 4,500 కోట్లు. ఇది ముస్లిమ్స్కే కాకుండా, అంటే మామూలుగా జనరల్గా మనం మసీదులకు వెళ్తే మగవాళ్ళే వెళ్తారు కదా, బయట వాళ్ళు ఎవరు వెళ్ళరు. అంటే హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, జైన్లు కానీ వీళ్ళు ఎవ్వరు వెళ్ళరు. కాకపోతే దీని గొప్పతనం ఏంటంటే ఎవరైనా వెళ్ళొచ్చని ఆ రాజుగారు కాదు, ఆ సుల్తాన్, అది కట్టించిన ఆయన ఈ యొక్క రూల్ పెట్టాడు. అంటే ఇది ముస్లిమ్స్కే కాకుండా అందరికీ ఓపెన్ చేయబడుతుంది. టూరిస్టులు చాలా ఎక్కువ మంది వస్తారు. అందుకనే ఇది ఎందుకు కట్టారంటే ఇది ఇస్లాం మతంలోని ఐక్యతను, శాంతి, అందం చూపించడానికి, ముస్లింలతో పాటు అన్ని మతాల వారికి ఇస్లాం సంస్కృతి అర్థమయ్యేలా ఉండడానికి కట్టారు. కానీ మంచి పద్ధతి, బాగా కట్టారు. ఎందుకంటే మనం ఎప్పుడు మసీదులోకి వెళ్ళంగా తక్కువ కదా. ఈ మసీదు డిజైన్ కూడా మన ఇండియా, మొరాకన్, పర్షియన్, అరబ్ ఇలా కొన్ని దేశాల యొక్క నమూనాలు తీసుకొని ఇది కట్టడం జరిగింది. ఇదంతా చాలా బాగుంటుందండి. ఇదంతా ఈ మార్బుల్ మొత్తం, ఈ తెల్లని మార్బుల్ మొత్తం గ్రీస్ నుంచి తీసుకురావడం జరిగింది. మళ్ళీ విలువైన రాళ్ళు కానీ అవన్నీ ఎక్కడంటే యమన్, ఇటలీ, జర్మనీ నుంచి తెప్పించారు. దీని విస్తీర్ణం మొత్తం 60,000 చదరపు మీటర్లు. ఇక్కడ ఒకేసారి 40,000 మంది కూడా నమాజ్ చేయొచ్చు ఒకేసారి. ఇంకా ఇది ఉంది కదా, దీన్ని కిబ్లా వాల్ అంటారండి. దీన్ని అంటే ప్రార్థనా దిశ. అంటే ఇక్కడే ప్రార్థన చేస్తారు. ఆ గోడే వాళ్ళకి మెయిన్. ఆ గోడ మీద కొన్ని అక్షరాలు ఉన్నాయి కదండి, ఆ అక్షరాలు ఇప్పుడు ఈ గోడ ఉంది కదండి, ఈ గోడ ఎటువైపు ఉందంటే ఈ ప్రార్థనా దిశ మక్కా చూపించే గోడ. అంటే మక్కా మసీద్ అంటారు కదా, అది ఎటువైపు చూపిస్తుంది ఆ గోడ, ఈ గోడ కూడా అటువైపే తిరిగి ఉంటుంది. అది దీనికి ప్రత్యేకత. ఇందులో ఏమిటంటే ఆ గోడ మీద అక్షరాలు ఉన్నాయి కదండి, ఆ వచనాల్లో అందరి పేర్లు ఉంటాయండి. అందులో 99 మంది పేర్లు ఉంటాయి. ఇదేనండి, ఇదంతా బంగారమే. ఇదంతా బంగారమే మొత్తం. దీన్ని షాండిలియర్స్ అంటారు. అంటే దీపాలు బంగారంతో తయారు చేశారు. అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. చాలా బాగుంది. మంచి మార్బులు, తెల్లని మార్బులు మొత్తం. నాకైతే కొంచెం ఆ తాజ్మహల్ చూసిన ఫీలింగ్ అంటే ఇదే బాగుంది అనిపించింది. తాజ్మహల్ నాకు పెద్దగా అనిపించలేదు, ఇది మాత్రం చాలా బాగుంది అనిపించింది. అది అంతా బాగుంది. నమూనాలు కానీ చెప్పా కదా మనం ఆ షాపింగ్ మాల్లో నుంచి వెళ్దాం కదా, ఇదంతా షాపింగ్ మాలే. మళ్ళీ ఆ బయటకు వస్తే మనం వెళ్ళే మార్గం కానీ వచ్చే మార్గం కానీ మొత్తం అదే. మళ్ళీ ఇంకొక విషయం అండి, అబుదాబీలో ఇక్కడే అనుకుంటాం మనం అసలు ఆడవాళ్ళు ఏం కనబడకూడదు. వాళ్ళు కళ్ళు మొహం వరకు కనబడచ్చు, మిగతా మన శరీర భాగంలో చేతులు కానీ ఏమీ కనబడకూడదు. మొత్తం ముసుగేసుకోవడమే. అది మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. అది మాత్రం అందరూ పాటించాలి.
ఇంకా మిగతావన్నీ బాగున్నాయి. వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం గానీ, అందరితో పద్ధతిగా మాట్లాడడం గానీ, ఆ బొమ్మలు గానీ, ఆకృతులు గానీ అన్నీ భలే లేటెస్ట్‌గున్నాయి. అన్నీ లేటెస్టే అంతా. ఆ గ్లాసులు చూడండి ఎంత బాగున్నాయో కలర్‌ఫుల్‌గా. అది. ఇవి చూస్తే ఆడవాళ్ళు వదలరు నాకు తెలిసి. షాపింగు మన ఇండియన్స్ బీభత్సంగా చేస్తారు కదా! కాదు ఇక్కడ రేట్లెక్కువ. అదొక్కటే ప్రాబ్లమ్ అయింది. మీకు రేట్లు ఎక్కడ తక్కువో అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఆ షాపులు తిరిగేసాము. అవన్నీ ఇంకో వీడియోలో పెడదామని నేను అన్నీ ఆపుకొని కూర్చున్నా. అవి దాని వరకు సెపరేట్‌గా అంటే మనం ఎక్కడ కొనాలి, ఏం కొనాలి అనేది మొత్తం డీటెయిల్‌గా దాని వరకు మాత్రం ఒక వీడియో చేస్తాను. అది కూడా తప్పకుండా చూడండి. ఈ ఆకృతులు ఇవన్నీ చాలా బాగుంటాయి. చూడడానికి మాత్రం చాలా బాగుంది. లైటింగ్ గానీ, అంతా డిజైన్స్ గానీ అన్నీ బాగున్నాయి. మా ట్రిప్‌లో మైనస్ ఏముందా అంటే ఇదే. ఫెరారీ రోలర్ కోస్టర్, ఫెరారీ కార్లు, వాటితో ఫోటోలు మిస్ అయ్యాం. అప్పుడు కట్టేశారు. కట్టేయడం అంటే అదే 8 దాకే అంట. మేము కొంచెం లేట్ అయింది. ఇది ఒకటే మిస్ అయ్యాం. నెక్స్ట్ అబుదాబిలో ఫస్ట్ చూసేది ఇదే.